18వ అవతారం. ద్వాపర యుగంలో యదువంశంలో దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. అలాగే బలరాముడిగా కూడా అవతరించాడు. ఇది శ్రీహరి 19, 20వ అవతారాలు. ఈ అవతారాలలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. భూమి మీద భారాన్ని తగ్గించాడు. కలియుగం మొదలైన తర్వాత మనుషులు దేవుణ్ణి ద్వేషించేవారుగా మారారు. తమో గుణమే ప్రధానంగా కోరికలకు లోబడ్డారు. ఆ సమయంలో శ్రీహరి బుద్ధుడనే పేరుతో అవతరించాడు. బౌద్ధ మతాన్ని స్థాపించి మనుషులను మంచి దారిలో నడిపించాడు. ఇది శ్రీహరి 21వ అవతారం. కలియుగం చివరిలో యుగం మారుతున్న సమయంలో ప్రజలందరూ చాలా క్రూరులుగా, రాక్షసులుగా మారిపోతారు. ధర్మం తగ్గిపోతుంది. ఆ సమయంలో శ్రీహరి కల్కి అనే పేరుతో విష్ణుయసుడు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు. ఇది శ్రీహరి 22వ అవతారం. బ్రహ్మ నుండి వేదాలను దొంగలించిన రాక్షసుణ్ణి ఆ పరమాత్మ హయగ్రీవ రూపంలో చంపి వేదాలను తిరిగి బ్రహ్మకు అందించాడు. ఇది శ్రీహరి 23వ అవతారం. సత్యయుగంలో విష్ణువు బ్రహ్మ మరియు సనత్ కుమార ఋషులకు హంసావతారంలో జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇది శ్రీహరి 24వ అవతారం. ఓ సౌనకాది మహామునులారా, ఒక పెద్ద నది నుండి చిన్న చిన్న నదులు కాలువలో వచ్చినట్టు సత్వగుణంతో ఉన్న శ్రీహరి నుండి చాలా అవతారాలు వచ్చాయి. బ్రహ్మ, ప్రజాపతులు, ఋషులు, మునులు, మనువులు, దేవతలు, మనుషులు అందరూ శ్రీహరి నుండి వచ్చిన వారే. ప్రతి యుగంలోనూ రాక్షసుల నుండి తన అవతారాలతో ఈ లోకాన్ని కాపాడుతున్నాడు. ఓ మహారుషులారా, మీరందరూ కృతార్థులు. మీరు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగి శ్రీహరి మీద మీకు ఉన్న భక్తిని చూపించారు. మీరిదే ఆలోచనతో ఉంటే పుట్టుక చావుల చక్రం నుండి విముక్తి కలుగుతుంది. దాన్నే జన్మరాహిత్యం అంటారు. 4 వేదాల సారాన్ని కలిగిన భగవంతుని లీలా విశేషాలతో నిండిన అందరికీ శ్రేయస్సును కలిగించే భాగవత పురాణాన్ని వేదవ్యాసుడు లోకానికి మంచి జరగాలనే ఉద్దేశంతో రాసి మనకు ఇచ్చాడు. మొదట వ్యాసుడు ఆ భాగవత పురాణాన్ని తన కొడుకు శుకుడికి చెప్పాడు. తన తండ్రి నుండి తాను నేర్చుకున్న భాగవత పురాణాన్ని శాపగ్రస్తుడై వైరాగ్యంతో చావు కోసం ఎదురు చూస్తున్న పరీక్షిత్ మహారాజుకు శుకుడు 7 రోజుల పాటు చెప్పాడు. ఆ విధంగా భాగవత పురాణం వెలుగులోకి వచ్చింది. ఓ మునులారా, శుక మహర్షి పరీక్షిత్తుకు భాగవత పురాణాన్ని చెప్పేటప్పుడు నేను అక్కడే ఉండి విన్నాను. ఆ భాగవత పురాణాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇంతటితో శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందంలోని 2వ మరియు 3వ అధ్యాయాలు ముగిశాయి. తర్వాత ఏం జరిగిందో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.